మీడియా మీ ద్వారా రాష్ట్రాన్ని కాపాడదాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడదాం. ఇలాంటి హత్యలు జరగకుండా చూద్దాం. సత్యాన్ని దాయకుండా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, మీ పేరు నాకు తెలుసు, ఎత్తట్లా, అసిస్టెంట్ ఇప్పుడు డిఎస్పీని కలిశాను, మీ పేరు నాకు తెలుసు, ఎడిషనల్ ఎస్పీ. మీరెంత కవర్ చేసినా దేవుడు కవర్ చేయడు. కవర్ చేసిన వాళ్ళందరినీ దేవుడు లేపేస్తాడు. దేవుడు క్షమించడు, నేను క్షమించను, లక్షల కోట్ల మంది ఫాలోవర్స్ క్షమించరు, దేవుని బిడ్డలు క్షమించరు. హిందూ ముస్లిం క్రిస్టియన్స్ కలిసి ఉండాలి, కానీ రెచ్చగొట్టి మాట్లాడి మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోయి తల్లికి వందనం, అమ్మకి పప్పడం, అమ్మకి ముట్టడం, హిందూ క్రిస్టియన్ మధ్య గొడవ పెడితే చంద్రబాబు నాయుడు గారు మీకు నష్టం ఉంది. రాజకీయాలు పక్కన పెడదాం, ఇక్కడ సత్యాన్ని బయట పెడదాం. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రిలీజ్ చేయండి, లేదా సిబిఐ ఎంక్వైరీ ఏం చేయడం న్యాయం చేస్తాం. పోస్ట్ మార్టం ఎంపికలు చేయటం ఇది నేను డెడ్ బాడీని కూడా చూశాను కదా. ఇలా యాక్సిడెంట్ అయితే ఇలా కత్తులతో ఫోట్లు ఉంటాయా, 10 ఫోట్లు కళ్ళతో చూశాను కదా, ప్రేయర్ చేశాను. ఇది యాక్సిడెంటా? ఎవరికి ఇమీడియట్ గా మీరు ఎక్కడి నుంచి వాళ్ళు రప్పించారు? ఎవరు చేయించారు అన్నీ మీకు తెలుసు. ఖండించడం కాదు, అన్నీ లోపల పెడితే చంద్రబాబు నాయుడు గారు 52 మంది చేయించారు. మీరు రాజకీయం చేయకండి, న్యాయం చేయండి, లేదా దేవుడు నేను ప్రజలు కలిసి అన్నారు.